ఉక్కు నగరం విశాఖపట్నంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్లోని SMS2 విభాగంలో ఉన్న CCD డిపార్ట్మెంట్లో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో కరిగినటువంటి ద్రవ లోహం ఒక్కసారిగా బయటకు రావడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వేళ అక్కడ పనిచేస్తున్నటువంటి వారిలో 5గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఇక మృతుల వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాకపోయినా అక్కడ ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో లాడిల్ పేలడంతో ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు భయాందోళనకు లోనయ్యారు. ప్రాణాలను కాపాడుకోవడానికి అందరూ అక్కడ ప్రాణభయంతో పరుగులు తీసినటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. స్థానికంగా ఈ ప్రమాదం పెద్ద కలకలం రేపింది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే యాజమాన్యం అప్రమత్తమైంది. అగ్నిమాపక శకటాలను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపు చేసేటువంటి పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రమాదంలో గాయపడినటువంటి వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర వైద్య చికిత్స అందుతోంది. ప్లాంట్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారని కూడా తెలుస్తోంది.